తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. మన కోరికను ముందుగా వరాహస్వామి వారికే చెప్పుకుంటాం కదా! బట్ ఇక్కడ మేము ఒక చిన్న మిస్టేక్ చేశాము. పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత వరాహస్వామి దర్శనానికి వెళ్ళాలి డైరెక్ట్‌గా. మా వారేంటంటే రూమ్‌కి వెళ్ళి రెడీ అయ్యి వద్దాము. మన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కదా! మళ్ళీ వాళ్ళతో కలిసి వద్దాము అని చెప్పారు. ఆయన మాటలు నమ్మి ఓకే అని రూమ్‌కి వెళదామని బయలుదేరాము. అక్కడ దారి మిస్ అవ్వడం వల్ల ఆ దారి కూడా ఎందుకు మిస్ అయ్యాము అంటే మిట్ట మధ్యాహ్నం సమ్మర్ కదా! మొత్తం కాళ్ళు కాలిపోతున్నాయి. దానివల్ల అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది మా వారు రూట్ అయితే మిస్ అయ్యారు. దానివల్ల అక్కడక్కడే తిరుగుతూ, తిరుగుతూ ఉండిపోయాం తిరుపతి మొత్తం. ఇంకా తర్వాత రూమ్‌కి ఎలాగోలా చేరుకున్నాం. బట్ 3 అయిపోయింది. మాకు ఈవినింగ్ దర్శనం టికెట్స్ ఇచ్చారు స్వామివారికి. ఇంక టైం లేదు వరాహస్వామిని దర్శించుకోవడానికి. మళ్ళీ వద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన తర్వాత వరాహస్వామి దర్శనానికి వెళ్ళాం మేము. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఈ మిస్టేక్ చేయాలనుకోవట్లేదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రివేణి రామ్ వ్లాగ్స్.